ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఎట్టకేలకు సమంతకు ఛాన్స్ దక్కింది. ఈ ఆఫర్ కోసం దాదాపు 3 ఏళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. అయితే ఈ అమ్మడి రెమ్యునరేషన్ అనూహ్యంగా పడిపోయింది. 3 కోట్లు డిమాండ్ చేసిన ఈ బ్యూటీ రెమ్యునరేషన్ ప్రెజెంట్ 1 కోటి కూడా లేదా. వాచ్ ది స్టోరీ. సమంత ఖుషీ మూవీ ఓకే చేసి 3 ఏళ్లు దాటింది. 2023లో ఫోటోషూట్ నిర్వహించి షూటింగ్ స్టార్ట్ చేశారు. శామ్ మధ్యలో మయోసైటిస్ తో బాధపడుతూ ఉండడంతో షూటింగ్ ఆగిపోయింది. గతేడాది సెప్టెంబర్లో ఖుషీ రిలీజ్ అయింది. అంటే దాదాపు 3 ఏళ్లు మరో సినిమా ఛాన్స్ దక్కలేదు. ఆ మధ్య శామ్ బర్త్డే సందర్భంగా తానే నిర్మాతగా మారిన మా ఇంటి బంగారం మూవీని అనౌన్స్ చేసినా దీనికంటే ముందే మరో మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతోంది. 14 ఏళ్ల కెరియర్ లో తెలుగు, తమిళం తప్ప మరో లాంగ్వేజ్ చేయని శామ్ మలయాళంలోకి అడుగుపెట్టింది. కెరియర్ మొదట్లో సూపర్ హిట్ ఏం మాయ చేసావే ఇచ్చిన గౌతమ్ మీనన్ మలయాళంలో మమ్ముట్టితో మూవీ చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా కలిసొచ్చిన శామ్ నే తీసుకున్నాడు. మొత్తానికి గౌతమ్ మీనన్ ఆశీస్సులతో శామ్ ఛాన్స్ కొట్టేసింది. సొంత సినిమా మా ఇంటి బంగారం షూటింగ్ మొదలు కాకుండానే ముందుగా బయట సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మలయాళ సూపర్ స్టార్ పక్కన ఛాన్స్ అన్న పేరే గాని శామ్ రెమ్యునరేషన్ తక్కువే. తెలుగు, తమిళంతో పోల్చుకుంటే మలయాళంలో రెమ్యునరేషన్స్ చాలా తక్కువ. ఈ లెక్కన 2-3 కోట్ల మధ్యలో ఉన్న శామ్ మలయాళ మూవీ కోసం 1 కోటి కంటే తక్కువే తీసుకుంటోందట. అయితే అన్ని సినిమాల్లా ఇందులో లెంతీ రోల్ కాదని 15 నుంచి 20 రోజుల షూటింగ్ తో పూర్తవుతుందని తెలిసింది. ఎట్టకేలకు 3 ఏళ్ల తరువాత సినిమా ఛాన్స్ అందుకుంది శామ్. దాదాపు ఏడాది తరువాత కెమెరా ముందుకొస్తోంది. ఎంతకాలం సినిమాలే లేవన్న మాటే గాని ఏదో ఒక స్టిల్ వీడియోతో ఇన్స్టాను హీట్ ఎక్కిస్తూనే ఉంటోంది. ఇక నుంచి సినిమా విశేషాలు చెబుతుందేమో చూడాలి మరి.